ఇప్పుడు మనం ఎగ్ రోటీ పిజ్జా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. కొత్తిమీర, టమాటాలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటో కెచప్, టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, చీజ్, 2 గుడ్లు, ఆల్రెడీ తడిపి పెట్టుకున్న చపాతీ పిండి, సగం కప్పు మైదా పిండి, సగం కప్పు గోధుమ పిండి 2 తీసుకొని నీళ్లు వేసి చపాతీ పిండిని ఎలా తడుపుతామో అలా తడిపి పెట్టుకున్నాను. పైన మటుకి నూనె వేసి పెట్టాను, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు 2 స్టెప్స్ చేయాలి మనము. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొత్తిమీర వేసాను, అలాగే టమాటా ముక్కలు, కార్న్, స్వీట్ కార్న్ వేసాను నేను ఇందులో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఇలాగే. పిజ్జా అంటేనే ఏదో తెలియని ఆనందం అండి. చాలా ఇష్టంగా తింటాం. ఎంత వద్దు అనుకుని అట్లీస్ట్ ఒక్క ముక్క తిందాం అని చెప్పేసి తింటాం, పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు. ఉల్లిపాయలు కట్ చేసాం కదా, అలాగే క్యాప్సికమ్ కూడా సేమ్ పిజ్జాకి మనం ఎలా కట్ చేసుకుంటాం అలాగే. మిక్స్ చేసేసాం మొత్తం. ఇది ఫస్ట్ స్టెప్, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ ఒక బౌల్లో టమాటో కెచప్ తీసుకున్నాను. మనం ఇన్స్టెంట్ పిజ్జా సాస్ చేస్తున్నాం. టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, అలాగే ఉప్పు. కెచప్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసుకోవడం. ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పిజ్జా సాస్. ఇవి 2 రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రోటీ చేసుకున్నాం. చాపింగ్ బోర్డ్ తీసేసి పిండి వేసుకొని ఫస్ట్ పిండిని చేత్తోనే ఇలా ప్రెస్ చేసేసుకోండి, మామూలు చపాతీ లాగా. తర్వాత కొంచెం ఇలా చపాతీ కర్రతో పైన కూడా కాస్త పిండి వేసుకొని ఇలా రోల్ చేసుకుందాం. ఇది చపాతీ పిజ్జా కాబట్టి సన్నగానే చేసుకోవాలి. మళ్ళీ మనం ఎగ్ కూడా వేస్తాం కాబట్టి టూ మచ్ లావ్ అయిపోతుంది. పెంక కూడా మంచి వేడిగా చేసుకోవాలి. పైనుండి పొడి పిండి కొంచెం తీసేద్దాం. ఇలా పిండి తీసేసి చపాతీని పక్కన పెట్టేద్దాం. రౌండ్గా బాగా వచ్చింది కదా. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 గుడ్లు వేసుకుంటున్నాం. బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసేసుకొని ఎగ్స్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చపాతీ ఉంది కదా, ఇలా వేసేసుకొని ఒక సైడ్ మంచిగా కాల్చుకోవాలి. ఫస్ట్ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. కాస్త కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం. మళ్ళీ ఇంకొంచెం ఆయిల్.
పచ్చివాసన పోయేంత వరకు 2 వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి మనం పక్కకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది, లేదంటే ఎగ్ అంటుకుపోతుంది, అందుకని. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఈ చపాతీని ఇలా పెట్టేయండి. ఎగ్ వేసిన తర్వాత ఎగ్ని మంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు తిప్పేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఎగ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు చిన్న మంట పెట్టుకోవాలి. పైన సాస్ వేసి అప్లై చేయండి. మీకు ఎంత స్పైసీ లెవెల్స్ ఇష్టమో, మీకు సాస్ ఎంత నచ్చుతుందో అంత సాస్ని ఇట్లా అప్లై చేసుకోండి. మనం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా పైన పెట్టేయడమే. మామూలు పిజ్జా కంటే మనకి టైం ఉంటుందండి. రోటీ పిజ్జా కాబట్టి ఎక్కువ టైం ఉండదని అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను అనమాట. ఇందులో మీరు పన్నీర్ కావాలంటే పన్నీరు, ఎగ్ పీసెస్ ఏవైనా సరే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చీజ్ మంచి గ్రేట్ చేసుకోండి. ఇలా ఎంత చీజ్ కావాలో అంత చీజ్ వేసి మంచిగా వేసేయండి. ఇలా చీజ్ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి కరెక్ట్గా 5 minutes ఎగ్ రోటీ పిజ్జా రెడీ అయిపోతుంది. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసేద్దాం. 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేస్తే ఎగ్ రోటీ పిజ్జా రెడీ అయిపోయింది. యమ్ముంది కదా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. నేనైతే సగం మైదా సగం గోధుమ పిండి వేశాను. మీరు కంప్లీట్గా గోధుమ పిండితో కూడా యాజ్ ఇట్ ఈస్ రెసిపీ చేసుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం. మంచిగా క్రంచీగా పైన సాఫ్ట్ చీజ్తో చాలా బాగుంటుంది. పిజ్జాని కట్ చేసేసాను నేను. ఎగ్ రోటీ పిజ్జా తయారీ విధానం. ముందుగా బౌల్లో కొత్తిమీర, టమాటా ముక్కలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో టమాటో కెచప్, టమాటో ప్యూరీ, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగానే మైదా, గోధుమ పిండి, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలుపుకున్న చపాతీ పిండిని పొడి పిండి సహాయంతో రౌండ్ గా ఒత్తుకొని 2 వైపులా కాస్త నూనె వేసి కాల్చుకోవాలి. అలాగే ఒక బౌల్లో 2 గుడ్లని బీట్ చేసుకొని పెనం పైన కాస్త నూనె వేసుకొని ఎగ్ని వేసి ఒక సైడు వేగే లోపల ముందుగా కాల్చి పెట్టుకున్న చపాతీని పైన పెట్టి ముందు మనం తయారు చేసి పెట్టుకున్న సాస్ ని అప్లై చేసి అలాగే వెజిటేబుల్స్ అన్ని పైన పెట్టి చీజ్ ని గ్రేట్ చేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉంచితే ఎగ్ రోటీ పిజ్జా రెడీ అవుతుంది.